భరణి తనూజలకు ఏమైంది? నాన్న అని పిలిచేది చాలా అందంగా, బ్యూటిఫుల్ గా, ఎంత ఇన్నోసెన్స్ గా, ఎంత సెంటిమెంటల్ గా, ఎంత బాగుండేది. ఒక నాన్న అన్న పిలుపుతో తనూజ చాలా మందికి కూతురైంది, చాలా మందికి ఆప్తురాలైంది. భరణిని తనూజ నాన్న అని పిలవడం తనూజకే కలిసి వచ్చింది, భరణికి కాదు. కాకపోతే అక్కడ ఉన్న భరణికి మాత్రం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ కూతురుగా తనూజను చూసుకుంటూ తనూజతో పాటు చాలా 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 షేర్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ అవకాశం తనూజ ఎప్పుడూ ఇవ్వలేదు. ఇక్కడ భరణి గురించి బాగా చెప్పడమో, తనూజ గురించి తక్కువ చెప్పడమో, తనూజ గురించి ఎక్కువ చెప్పడమో, భరణిని తగ్గించడమో కానే కాదు. బిగ్ బాస్ చూస్తున్న డే 1 నుంచి నాకు మీకు చాలా మంది కలిగిన ఫీలింగ్ భరణి తనూజల బాండింగ్ మీద చాలా సెంటిమెంట్, చాలా ఇష్టం ఏర్పడింది. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే, నాన్న అని పిలుస్తుంటే వినబుద్ధి అవుతుంటది. భరణి కూడా ఎక్కడ ఎవరితో ఎంత హార్డ్ గా ఉన్నా, ఎలా ఉన్నా తనూజ దగ్గర మాత్రం కూతురు అన్న ఫీలింగ్ తోనే ఉండేవాడు. కానీ భరణి తనూజను చూసుకున్నంత బాగా తనూజ భరణిని చూసుకుందా? మీకు అలా అనిపించిందా? ఆమెకు కష్టంగా ఉన్నప్పుడో, ఆమెకు బాధగా ఉన్నప్పుడో, లేకపోతే నెక్స్ట్ టాస్క్ లోనో, ఇంకెక్కడో అవసరం ఉంటేనో నాన్న అనుకుంటూ వచ్చి కూర్చుంది. కానీ ఆమె డీమాన్ తోనో, రీతుతోనో, కళ్యాణ్ తోనో, ఇమ్ముతోనో వీళ్ళతోనే ఎక్కువ టైం పాస్ చేసింది. కానీ భరణితో ఎప్పుడైనా ఆమెకు ఆమెగా వచ్చి కూర్చొని టైం స్పెండ్ చేసిందా? తనలో ఉన్న ఆవేదన కావచ్చు, కోపం కావచ్చు, మంచితనం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, భరణితో ఫుల్ ప్లెడ్జ్డ్ గా షేర్ చేసుకుందా? ఎక్కడ కనిపించదు. ఆమె వచ్చింది, భరణి దగ్గరకు వచ్చి మాట్లాడింది అని అంటే ఏదో ఒకటి ఆశించే వచ్చినట్టే అనిపించింది. నెక్స్ట్ టాస్క్ వస్తున్నాయి, ఫిజికల్ టాస్క్ లో చాలా బాగా భరణి ఉంటాడు కాబట్టి భరణి హెల్ప్ కావాలి నాకు అనుకుని ఒక స్ట్రాటజీ పెట్టుకొని వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఎన్నో సార్లు భరణి తనూజల బాండింగ్ చూసినప్పుడు, తనూజను తప్పు పట్టాలా అనిపించినప్పుడు నో 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 తప్పు పట్టొద్దు తనూజని అని అనిపించేది. వైపు వాస్తవం ఏంటంటే భరణికి తనూజ మీద ఉన్నంత అభిమానం, ఆప్యాయత, వాత్సల్యం తనూజకి భరణి మీద తక్కువ, చాలా తక్కువగా ఉంది అని అనిపించింది. కానీ నాన్న అంటే చూశారు, అప్పుడు ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంటది. ఇక్కడ తనూజ కళ్యాణ్తో, రీతుతో, ఇమ్ముతో, డెమాన్తో స్పెండ్ చేస్తూ భరణిని ఎప్పుడైనా పట్టించుకుందా? మీకు అనిపించిందా? కామెంట్ చేయండి. జెన్యున్ గా మీకు ఏమనిపించిందో. ఇక్కడ వాళ్ళు బిగ్ బాస్ లో ఆడటానికే వచ్చారు, ఎవరికి వారే గెలవడానికే వచ్చారు. కాకపోతే ఉన్నంతసేపు ఈ షార్ట్ జర్నీలో కొన్ని బాండింగ్స్ ఏర్పడ్డాయి. భరణి, తనూజ, ఫాదర్, డాటర్. తనూజ స్ట్రాటజీ ఏంటంటే బాధనంతని కళ్యాణ్ తోటో, రీతితోటో, డిమాండ్ తోటో ఆమె షేర్ చేసుకుంటది, ఇమ్ముతోటి ఎంజాయ్ చేస్తది. మరి ఒక్కసారైనా వచ్చి నాన్న నాకు ఇలా అనిపించింది అని చెప్పుకుంటుందా? మరి ఈ మధ్యనే ఎందుకు భరణి నాకు దూరం అయిపోయాడు అని చెప్పి భరణి వేరే వాళ్లకు ఎక్కువ ఎఫెక్షన్స్ ఇస్తున్నాడు అంటే వేరే వాళ్ళకంటే ఎవరికో కాదు, దివ్యకే ఇస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు అని అక్కడక్కడికి వెళ్ళి భరణి గురించి నెగటివ్ కూడా మాట్లాడు. భరణి కూడా చూశాడు దివ్య వచ్చిన తర్వాత, అంటే దివ్య రాకముందు భరణి ఒంటరి అన్న ఫీలింగ్ తోనే ఉన్నాడు. అందరూ కూడా భరణి మీద అటాక్ చేసిన రోజు తనూజ వెళ్ళి భరణి పక్కన కూర్చొని అతనితో షేర్ చేసుకుంటూ నాకు ఇది నచ్చలేదు అని చెప్పుండాల్సింది. చెప్పిందా? దాదాపు వారమో 2 వారాలు ఆయన సింగిల్ గా కూర్చొని ఎంతో బాధపడ్డాడు కదా. దివ్య వచ్చే వరకు ఆయన ఒక ఒంటరిగానే ఫీల్ అయ్యాడు. సంజన చెల్లి కావచ్చు, ఫ్లోరా ఫ్రెండ్ కావచ్చు, తనూజ కూతురు కావచ్చు, అసలు ఎవరిని అందరినీ చాలా బాగా చూసుకున్నాడు. కానీ ఎవరికి వాళ్ళే భరణిని అటాక్ చేశారు. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఆయన ఉన్న 2 వారాలు 3 వారాలు ఒంటరిగా ఇబ్బంది పడిపోతూ ఉన్నప్పుడు తనూజ గాని ఇంకెవరు గాని వచ్చి ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది లేదు. ఏదో వచ్చి కాసేపు ఉండి మాట్లాడి వెళ్ళిపోయారేమో తప్ప అతనికి ఫుల్ సపోర్ట్ చేసి అతనికి ఓదార్చినట్టుగా చేసి సైకలాజికల్ గా అంటే మానసికమైన బంధం, సైకలాజికల్ సపోర్ట్ అనేది ఇవ్వనే లేదు. కానీ దివ్య వచ్చిన దగ్గర నుంచి నేను భరణిలో నన్ను నేను చూసుకుంటున్నా అని చెప్పడం దగ్గర నుంచి 23 ఏళ్ల చిన్న అమ్మాయి, అందరికంటే చిన్నపిల్ల, కానీ మెచ్యూరిటీ లెవెల్స్ హై పీక్స్ లో ఉంటాయి. ఆమె బయట ఉన్నప్పుడే భరణి ఆటను చూసి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత భరణిని అంటు పెట్టుకునే ఉంటాం. భరణికి ఎవరు లేరు, నేను సింగిల్ గా ఉన్నానేమో అన్న ఫీలింగ్ లో నుంచి బయటికి తీసుకొచ్చింది దివ్య. దివ్య కూడా ఆమె స్ట్రాటజీ కోసం ఆడుతుందేమో అంటే అయ్యుండొచ్చు. ఇక్కడ బిగ్ బాస్ లో ఏదో కొన్ని వారాలు జర్నీ చేయడానికే వచ్చారు కానీ లైఫ్ లాంగ్ బాండింగ్స్ ఏర్పాటు చేయడానికి ఎవరూ రాలేదు. గతంలో కూడా మనం ఎన్నో సీజన్స్ చూసాము. అన్ని సీజన్లలో కూడా ఎంతో మంది లవ్ ట్రాక్లు నడిపి ఉండొచ్చు, అన్నా చెల్లెలు అనొచ్చు, అక్క తమ్ముళ్ళు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. బయటకు వచ్చినాక అవన్నీ ఉంటాయా? ఉండవు కదా. ఎవరో కొద్ది మంది మాత్రమే ఆ ఫ్రెండ్షిప్ ను, ఆ బాండింగ్స్ ని మెయింటైన్ చేసి ఉంటారు. అది కూడా కొన్నాళ్ళు వాళ్ళ కంఫర్ట్స్ ఉన్నంత వరకు. సో ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ ఆట కోసం వచ్చారు, ఒంటరిగా ఆ ఇంట్లోనే ఉంటున్నారు, వేరే ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నారు. కాబట్టి ఉన్న వాళ్ళతోటే వాళ్ళకే బాండింగ్స్ ఏర్పడతాయి, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళతో వాళ్ళే సమయాన్ని గడపాల్సి వస్తుంది, వాళ్ళకు వాళ్ళే కొట్లాడుకోవాల్సి వస్తుంది, వాళ్ళకు వాళ్ళే
స్ట్రాటజీలు పెట్టుకోవాల్సి వస్తుంది. నేను చెప్పేది ఓన్లీ భరణి తనూజ గురించి మాత్రమే, మిగతా అందరి గురించి నేను చెప్పట్లేదు. భరణి ఒంటరిగా ఫీల్ అవుతున్న టైంలో దివ్య ఎంటర్ అయ్యి అంటు పెట్టుకొని ఉంటూ అతనితోనే తిరుగుతూ అతన్ని మోటివేట్ చేస్తూ, భరణి గారు మీరు మీకోసం వాడండి, మీరు మీకోసం వాడండి, మీరు మీకోసం వాడండి, ఎక్కడ కూతురు కోసం వాడుతూ తనను తాను పక్కన పెట్టుకుంటాడేమో, కూతురిని కాపాడుకుంటాడేమో అని దివ్య అతన్ని హెచ్చరిస్తూనే ఉంది. ఎందుకంటే బయట నుంచి కూడా చూసింది తనూజ స్ట్రాటజీ ప్రకారం ఆమె లవ్ ఫేక్ లవ్ అనట్లేదు నేను, కానీ ఆమె సందర్భాలు చూడండి, ఆమె ఎవరితో స్పెండ్ చేస్తుందో చూడండి. అంటే కళ్యాణ్ ఉన్నంత మాత్రాన, రీతు ఉన్నంత మాత్రాన, డెమాన్ ఉన్నంత మాత్రాన, ఇమ్ము ఉన్నంత మాత్రాన భరణితో టైం స్పెండ్ చేయకూడదా? ఈ 4-5 వారాలలో భరణితో ఆమెగా వెళ్ళి స్పెండ్ చేసిన టైం ఎంత మీరు చూసుంటారు కదా. ఎపిసోడ్స్ లో తక్కువ చూపిస్తారేమో, లైవ్ లో ఎక్కువ చూపిస్తారేమో అంటే చాలా వరకు లైవ్లు కూడా నేను ఫాలో అవుతూనే ఉన్నా. ఎక్కడ కూడా ఆమె టాస్కుల కంటే ముందు మాత్రం ఖచ్చితంగా వీళ్ళ అతనితో మాట్లాడుద్ది. నాన్న అని ఆ ఒక్క పిలుపుతో ఆయన నేను తనూజకి ఆపోజిట్ లో వెళ్ళను అని చెప్తూనే ఉంటాడు. మాక్సిమం ఆ అమ్మాయిని కాపాడుతూనే ఉంటాడు. మొన్న బెడ్ టాస్క్ లో కూడా అందరూ కలిసి బయటికి లాగేస్తా ఉంటారు, తోసేస్తా ఉంటారు కదా. ఆ టైంలో కళ్యాణ్ తనూజకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు. ఇమ్ము భరణి కూడా తనూజకే సపోర్ట్ గా ఉంటారని రీతుకు అర్థమైంది. రీతుని లాగేసే టైంలో రీతు తనూజని గట్టిగా పట్టుకుంటది. అంటే నన్ను లాగేస్తే నాతో పాటు తనుజ కూడా కింద పడిపోవాలి అని. రీతు టోటల్లీ స్ట్రాటజిక్ గా ఆడుతుంది, తన కోసం మాత్రమే ఆడుతుంది. తన జర్నీ కోసం, తనను కాపాడడానికి తన జర్నీలో ఎవరెవరిని ఎలా ఉపయోగించుకోవాలో ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళలో తన గేమ్ కోసం, తన జర్నీ కోసం డెమాన్ని, కళ్యాణ్ని, ఇమ్ముని, సంజనాని, ఫ్లోరాని, భరణిని అందరినీ కట్టగట్టి వాడేది ఎవరు అంటే రీతు మాత్రమే. అందుకే ఆ రోజు బెడ్ మీద ఉన్నప్పుడు మరి తనూజ నా ఫ్రెండ్ కదా, నేను పడతా అని చెప్పి ఆగొచ్చు కదా. ఆమె కింద పడాలనుకుంటే, కానీ తనూజని గట్టిగా వాటేసుకుంది. అంటే పడితే ఇద్దరం పడతాము అంటే ఇప్పుడు తనూజ పడకుండా ఉండడం కోసమైనా నన్ను కాపాడతారు అన్న స్వార్థమే కదా. అప్పుడు భరణి చూసి ఇట్లా కాదని చెప్పేసి తనూజని పక్కకు లాగేశాడు బెడ్ లో. అప్పుడు రీతు వెళ్ళి కింద పడింది. అంటే ఇక్కడ కూడా తనూజని భరణి కాపాడాడు. వాళ్ళు ఏ టాస్క్ ఆడినా భరణి గారు తనూజకు హెల్ప్ చేస్తాడు అని ముందే ఫిక్స్ అయిపోతారు. అది కరెక్ట్ కూడా. దివ్య ఒక్కటే ఎవరికి హెల్ప్ చేయదు, మీరు మీ ఆట కోసం వచ్చారు ఆడండి అని హెచ్చరిస్తూనే ఉంటది. ఒకసారి కెప్టెన్సీలో జాకెట్ వేసుకొని ఉంటారు, జాకెట్ కి బాల్ వేస్తే అంటుకుంటది. ఆ టాస్క్ మీరు చూసే ఉంటారు. అక్కడ కూడా ఆయన తనూజకి మాత్రం అస్సలు అంటించాడు. అప్పుడు దివ్య సార్ ఆడండి, సార్ ఆడండి, అంటించండి, దగ్గర వాళ్ళకి వేయండి, బాల్స్ వేయండి అంటే ఆమె పదే అనగా సరే అని ఒక 2-3 బాల్స్ తనూజకి అంటిస్తాడు, కానీ మనస్ఫూర్తిగా అంటించలా. ఇప్పుడు దివ్య మధ్యలోకి వచ్చింది. తనూజకి ఫీలింగ్ వచ్చింది, నాకు నాన్నకి మధ్యలో కొత్త అమ్మాయి వచ్చింది అని. అంటే ఆ దివ్య వచ్చి భరణితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అతను ఆమెతోటే షేర్ చేసుకోవడం, ఆమె అతనితో షేర్ చేసుకోవడం, ఇద్దరు జంటగా ఉండడం. ఇక్కడ ఏమైందంటే టాస్క్లలో, గేమ్లలో, ఇక్కడ స్ట్రాటజీలలో ఏమైందంటే దివ్య తర్వాత నేనా అనే అనుమానం తనూజకు వచ్చింది. అందుకే తనూజ భరణిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటది. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయింది ఆ మాట్లాడడం? నాన్న ఆమె బయట నుంచి వచ్చింది, 2 వారాలు చూసి వచ్చింది, వచ్చి మన మధ్యలో పుల్లలు పెడుతుంది అని మాట్లాడుతుంది. నిజమే, రెగ్యులర్ గా చూసే వాళ్ళకు అలాగే అనిపించింది. నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఈ దివ్య వచ్చి ఏంటి నాన్నకి కూతురి మధ్య పుల్లలెడుతుంది అని. కానీ ఒకే యాంగిల్ కాదు, అదర్ సైడ్ కూడా మనం ఆలోచించాలి. దివ్య వచ్చి చెప్పడం వల్లనే భరణి తనూజని పట్టించుకోవట్లేదు, తనూజని కొంచెం పక్కన పెట్టాడు, తనూజకి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నాడు అన్న ఫీలింగ్ మనకు వచ్చింది. కానీ ఇది కాయిన్ కి 1 సైడ్ మాత్రమే. కాయిన్ కి అదర్ సైడ్ చూస్తే అతనితో మానసికంగా కూడా బాండ్ అయింది దివ్య. అతనితోటి అన్ని షేర్ చేసుకుంటది, అతన్ని ఎంకరేజ్ చేస్తుంటది. మీ భుజాన్ని మీరు చూసుకోండి, మిగతా నేను చూసుకుంటా అని చెప్తూ ఉంటది. అంటే ఫుల్ సపోర్ట్ మీకున్నా, నేనున్నాను అని చెప్తూ ఉంటది దివ్య. ఎక్కడ కూడా అతనికి ఆదరణ కలిగినా, ఆమెకు ఆదరణ కలిగినా, అతనికి సంతోషం కలిగినా, ఆమెకు సంతోషం కలిగినా అతనితోటే షేర్ చేసుకుంటుంది. జర్నీ చేస్తున్నప్పుడు ఒకరికి ఒకరు అని షేర్ చేసుకోవడానికి, చెప్పుకోవడానికి పక్కన ఎవరో ఒకరు ఉండాలి కదా. ఫ్లోరాకి సంజన ఉంది, సంజన ఇమ్ముకి కూడా ఉంది, కళ్యాణ్కి తనూజకి కళ్యాణ్, డెమాన్ కి రీతుకు డెమాన్, శెట్టికి అందరూ, శ్రీజకి రాము ఉండేవాడు, కళ్యాణ్ ఉండేవాడు, డెమాన్ ఉండేవాడు. మరి భరణికి ఎవరు ఉన్నారు? భరణి అన్న అని పిలిచే సంజన అతనికి వ్యతిరేకంగానే ఉండే. నాన్న అని పిలిచే తనూజ కూడా తన ఫ్రెండ్స్ తోటే స్పెండ్ చేస్తుంది కదా. ఇక్కడ నేను మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపిస్తుందేమో, కానీ పదే చెప్పాలనుకున్న విషయం ఏంటంటే భరణికి దివ్య రావడం వల్ల చాలా మంచే జరిగింది.
కాకపోతే ఆయన దివ్య చెప్పేది రైట్, పర్ఫెక్ట్ గా చెప్తుంది, కానీ తనూజ వైపుని ఆయన మనసులో ఆగుతా ఉంటది. తనూజను సేవ్ చేయాలి, తనూజను బాగా చూసుకోవాలి, తనూజను కేర్ చేయాలి, తనూజను గెలిపించాలి అని ఇద్దరి మధ్యలో నలుగుతున్నాడు. అంటే దివ్య కోసం కాదని చేసేది, దివ్య చెప్పే రైట్ అనే పాయింట్ కోసం. దివ్య చెప్పేది రైటే కదా అనిపిస్తుంది. అలాగని చెప్పేసి కూతుర్ని కూడా తను సేవ్ చేయాలనుకుంటాడు. ఇక్కడ దివ్య ఏం చెప్తుందంటే తనూజ ఫెయిర్ గా లేదు, మీతో స్పెండ్ చేయట్లేదు అనే చెప్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంటది ఏంటి దివ్య వచ్చి భరణికి తనూజకి పుల్లబెట్టిందా అని. కానీ అనదర్ చూడ చూసినప్పుడు కరెక్టే కదా, తప్పే ఉంది అందులో, దివ్య చెప్పడంలో తప్పే ఉంది అని కూడా అనిపిస్తుంటది. తనూజ వచ్చినప్పుడు భరణితో వచ్చి కూర్చున్నప్పుడు భరణి మొత్తం చెప్తాడు. ఇక్కడ భరణి ఎంత ఎమోషనల్ గా ఎంత సెంటిమెంటల్ బాండింగ్ తో ఉన్నాడో అర్థమవుతూ ఉంటది. ఎవరు ఎన్నన్నా సరే తనూజకు మాత్రం వ్యతిరేకంగా వెళ్ళాడు. తనూజ వచ్చి ఆల్రెడీ 2 వారాలు చూసి స్ట్రాటజీతో వచ్చింది దివ్య, నీకు నాకు మధ్యలో పుల్లలేస్తుంది, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నువ్వు నాకు సహాయం చేయట్లేదు, నువ్వు ఇంత ముందు అంత కేర్ తీసుకోవట్లేదు అని భరణి గురించి భరణికి వచ్చి కంప్లైంట్ చేస్తుంది. నిజంగా ఆమెకు ఆ ఫీల్ వచ్చింది. ఎందుకు అంటే మధ్యలో దివ్య వచ్చి భరణితో టైం స్పెండ్ చేయడం వల్ల తనుజకి ఆ ఫీలింగ్ వచ్చింది. కానీ మరి నేను ఎంత టైం స్పెండ్ చేశాను భరణికి అని అనుకుందా, సింగిల్ గా వదిలేసింది కదా. ఆ భరణి ఇమ్మునో లేదా రాము లేదా శెట్టితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు అంటాడు భరణి కొంచెం ఆవేదన కలిగినప్పుడు వచ్చి నీకు చెప్పాలనుకుంటా, అప్పుడు నువ్వు ఉండవమ్మా, నీ ఫ్రెండ్స్ తో నువ్వు ఉంటావు అంటాడు. చూస్తా నేను, ఓకే అందరూ నీ పక్కన అందరూ ఉన్నారు కదా అనుకుని వెళ్ళిపోతాను. నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను ఓదార్చాలనుకుంటా, నీకు నా సపోర్ట్ ఉన్నాను అని చెప్పాలనుకుంటా, కానీ వచ్చేసరికి నీ పక్కన ఎవరో ఒకరో 2-3 ఉంటారు, నువ్వు వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటావు, అప్పుడు ఎందుకు లే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటా. ఇలా తన మనసులో ఉన్న భావాన్ని అంతా వ్యక్తపరిచాడు భరణి. రియల్లీ తనూజ భరణి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు చూడాలి, మనసు కరిగిపోతుంది, హృదయం ద్రవిస్తుంది. టాప్ 2 టాప్ 3 తనకు ఆపోజిట్ లో తనూజ వచ్చే వరకు భరణి తనూజను కాపాడుతూనే, కానీ తనూజ ఎప్పుడు పట్టించుకోదు, తనూజకి అర్థం కాదు కూడా. నాన్న అన్న ఒక పిలుపుకి పడిపోయాడు. ఇప్పుడు తనకు సపోర్ట్ గా వచ్చింది దివ్య అన్న ఫీలింగ్ లో ఉన్నదని కూడా దివ్య మాటలు వినాలా, తనూజకు దూరంగా ఉండాలా, తనూజను ఇంత ముందులాగా కేర్ చెయ్యొద్దా అని ఆగిపోతా ఉన్నాడు. కానీ భరణి సొంతంగా ఆలోచించుకొని చేసినా దివ్య మాటలు విని చేసినా ఎలా చేసినా కూడా స్ట్రాటజీ ప్రకారంగా ఆయన వచ్చింది ఒంటరిగా వెళ్లాల్సింది కప్పుతో, ఉండాల్సింది కప్పు కోసం, అంతేగాని తనూజ కోసమో దివ్య కోసమో రాలేదు కదా. భరణి ఫస్ట్ చేయాల్సింది ఇది కొంచెం కష్టంగానే ఉంది చెప్పడం, నాకు చాలా కష్టంగా ఉంది కానీ తప్పదు, తనూజను పక్కన పెట్టాల్సింది. టాస్కులు ఆడే ముందు తనూజ వచ్చి ఎక్కడ భరణిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని దివ్య ఎప్పుడు భరణితోనే తిరుగుతూ ఉంటుంది. అప్పుడంటే తనూజ నేను వెళ్ళి నాన్నతో మాట్లాడదాం అనుకుంటే పక్కన ఎప్పుడు ఆయనతో పాటే తిరుగుతుంది దివ్య. ఈమె వచ్చిన దగ్గర నుంచి నాకు ఇట్లా అయిపోతుంది, నేనేం చెప్పుకోలేకపోతున్నా అంటుంది. టాస్కుల కోసమో గేమ్ కోసమో కాకుండా నార్మల్ గా వెళ్ళి కూర్చొని మాట్లాడకూడదా? భరణి అదే అంటాడు, నేను ఒంటరిగా ఉన్నానేమో అన్న ఫీలింగ్ కలిగిందమ్మా, ఎవరితో ఏం షేర్ చేసుకోలేకపోతున్నా, నీకేదైనా అయితే వచ్చి ఓదార్పు కూడా నేను ఇవ్వలేకపోతున్నా. అలాంటి టైంలో నాకు దివ్య వచ్చి నన్ను ఇంప్రెస్ చేసింది, నీకు నేను సపోర్ట్ ఉన్నా అని చెప్పేసి బలంగా మాట్లాడింది, నన్ను తనలో చూసుకుంటున్నా అని చెప్తుంది. తర్వాత ఆమె బిగ్ బ్రో నాకు అన్నవి అని అన్నది, అందుకే నాకు ఆమె మీద కూడా మంచి ఇంప్రెషన్ కలిగింది. చిన్నపిల్ల వయసులో చిన్నపిల్ల అయినా కూడా బాగా ఎక్కువ అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉంది, ఎవరి మీద అలగదు, ఎవరు తన చుట్టూ తిరగాలనుకోదు, తొందరపడి మాట్లాడదు, తిట్టదు. ఈ అవలక్షణాలన్నీ తనూజలో ఉన్నాయి. ఎన్నో సార్లు తనూజ భరణిని రకరకాల మాటలు అన్నది, కానీ భరణి ఎప్పుడు అనలే. నేను కూడా అనుకున్న దివ్య రాగానే ఏంటి మన భరణి గారిలో హార్మోన్స్ జమక్ 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 అంటున్నాయి అని అనుకున్నా. అందుకే దివ్యానుభూతి అని ఒక వీడియో కూడా చేశా. చాలా మంది దివ్యాభరణం అంటున్నారు, కానీ ఇక్కడ భరణికి మానసికంగా ఒక మంచి సపోర్ట్ దొరికిందని అనుకుంటున్నా. అది దివ్య స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదంటే అయి ఉండొచ్చు. ఆమె జర్నీ ముందుకెళ్లాలంటే కూడా భరణితో జర్నీ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. బిగ్ బాస్ అందరూ వచ్చింది కూడా ఎందుకు తెలుసా, ఆడడానికి, గెలవడానికి, కప్పు కోసం ప్రయత్నం చేయడానికి తప్ప బాండింగ్స్ ఏర్పరచుకోవడానికి కాదు కదా. ఎవరితో ఎలా ఉంటే ఎలా ముందుకెళ్ళొచ్చు, జనాలకు ఎలా నచ్చుతాము అనే కదా చూస్తారు ఎవరైనా. సంజన ఇమ్ముని కొడుకు ఉంటుంటే ఎంత బాగుంది ఆ సౌండింగ్. అంటే అక్కడికి ఉన్నప్పుడు మానసికంగా కుంచుకుపోతారు, మైండ్ సింక్రనైజ్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కొన్ని బాండింగ్స్ ఉండాలి, అల్లరి ఉండాలి, మాటలు పాటలు అల్లర్లు కొట్లాటలు గొడవలు అన్ని ఉండాలి, ఉంటేనే వాళ్ళు ఉండగలరు, లేకపోతే పిచ్చుకుపోయింది. అందులో పాజిటివ్ గా ఉండేవి ఈ బాండింగ్స్. బంధాలను స్నేహాలను అడ్డు పెట్టుకొని ముందుకెళ్తున్నది రీతు. ఫెయిర్ గా పర్ఫెక్ట్ గా ముందుకెళ్తున్నది ఎవరు అంటే నా అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే భరణి, సంజన, తర్వాత ఫ్లోరా ఇందులో చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తుంటది, తక్కువ మాట్లాడుతుంటది, కానీ ఫ్లోరా చాలా ఫెయిర్ గా ఉంటది, ఎక్కడ డబుల్ డ్రామా చేయదు, ఉన్నంత వరకు ఆమె పర్ఫెక్ట్ గా ఉంటది. ఈ పాటికే ఆడియన్స్ కి అర్థమైపోయి ఉంటది ఫ్లోరా గురించి. నేను ఈ వీడియోలో భరణి తనూజ గురించి మాత్రమే మాట్లాడాలి, మధ్యలో దివ్య గురించి చెప్పాలనుకున్నా. ఆటోమేటిక్ గా ఎందుకో ఫ్లో లో మిగతా వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి, మిగతా వాళ్ళ పేర్ల గురించి, మిగతా వాళ్ళ జర్నీ గురించి మళ్ళీ ఇంకొక వీడియో చెప్తా, లెంత్ ఎక్కువైపోతుంది కదా. తనూజ దివ్యని విలన్ గా చూస్తుండొచ్చు, వచ్చి నాకు మధ్యలో డిఫరెన్సెస్ తీస్తుంది అని అనుకుని ఉండొచ్చు, అది ఆమె యాంగిల్ మాత్రమే. కానీ మనము అన్ని యాంగిల్ చూస్తున్నాం, దివ్య యాంగిల్ చూస్తున్నాము, భరణి యాంగిల్ చూస్తున్నాము, తనూజ యాంగిల్
యాంగిల్ చూస్తున్నాము కాబట్టి మనం అనలైజ్ చేసుకోవచ్చు. అలాగని చెప్పి తనూజ తక్కువ ఎక్కువ కాదు, ఉన్న వాళ్ళలో అందమైన అమ్మాయి, ఓకే, మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదనట్లే. కానీ ఇక్కడ నేను మాట్లాడేది కేవలం భరణి తనూజల బాండింగ్ గురించి మాత్రమే. నాన్న అని పిలవడం తప్ప తండ్రి కోసం ఆమె చేసింది ఏమీ లేదు. భరణి నాన్న అని పిలిపించుకున్నందుకు ఆమె కోసం ఏమైనా చేశాడు. ఓకే అండి, మళ్ళీ వేరే క్యారెక్టర్స్ గురించి, సంజన గురించో లేకపోతే ఇమ్ము గురించో ఫ్లోరా గురించో సుమన్ శెట్టి గురించో అలా గురించి మాట్లాడుకోవడానికి కమింగ్ డేస్ లో ఇంకా వీడియోస్ వస్తుంటాయి వరుసగా. ఈ 5 వారాల్లో ఒక్కొక్కరు ఏమేం చేశారు అని చెప్పేసి కొంచెం వివరణాత్మకంగా వీడియోలు చేసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ. అలాగే బిగ్ బాస్ చూస్తూ, అప్డేట్స్ చూస్తూ, రివ్యూస్ చేస్తూ, ఎప్పటికప్పుడు అనాలిసిస్ ఇస్తూ నేను వీడియోస్ చేస్తున్నాను కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్తున్న దాంట్లో మీకు ఏమనిపించింది, మీరు నాతో అగ్రీ చేయొచ్చు, డిసగ్రీ చేయొచ్చు, మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, లేదా ఏదైనా క్వశ్చన్ అడగాలనిపించవచ్చు. ఏదనిపించినా సరే కామెంట్ రాయండి, లైక్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.